హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజైతే సాంబార్ రైస్ చేశానండి. ఇదైతే సాంబార్ రైస్ చాలా బాగుంటుంది. చూడండి, టెక్స్చర్ అయితే ఇలా వస్తుందండి. రెసిపీ అయితే చేసే విధానం అయితే చూపిస్తాను చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దానికి కావాల్సినవి చింతపండు, కరివేపాకు, 2 ఆలుగడ్డలు అయితే తీసుకున్నానండి. క్యారెట్స్ ఒక 3, టమాటాలు ఒక 2 తీసుకున్నాను. కావాల్సినవి వాటికి సాంబార్ పౌడర్ కూడా కావాలండి. కొత్తిమీర, మిర్చి అండి ఒక 4. రైస్ అయితే తీసుకుంటున్నాను. క్వాంటిటీ అయితే ఒక 2 గ్లాసులు అయితే సరిపోతాయండి. 2 గ్లాసులు లేదా మీరు తినేదాన్ని బట్టి అండి, గ్లాసున్నరైనా సరిపోతుంది. ఎందుకంటే క్వాంటిటీ అయితే ఎక్కువ వస్తుందండి. మీరు కొంచెం వేసినా ఎదుగవుతుంది బాగా. అందుకోసం అయితే కొంచెం తక్కువే వేసాను, 1.5 గ్లాసు. దానికోసమైతే కందిపప్పు అయితే 2 గ్లాసులు తీసుకున్నానండి. 1 గ్లాస్ పెసరపప్పు, 1 గ్లాస్ అయితే కందిపప్పు. 2 గ్లాసులు అండి కందిపప్పు, 1 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. కడిగి అయితే స్టవ్ మీద అయితే పెట్టుకుందామండి. కడిగానండి, ఒక 2-3 టైమ్స్ అయితే వాటర్ అయితే పోసాను. చూడండి, అందులోకి అయితే కట్ చేసుకున్న టమాటా అయితే వేసాను. క్యారెట్, ఆలు 2 కట్ చేసుకున్నానండి. ఆలు అయితే కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం పసుపు ఎక్కువ వేస్తే కలర్ అయితే బాగుంటుందని ఎక్కువ వేసాను. కొంచెం కారం వేస్తున్నానండి సరిపడా. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి, ఎందుకంటే మిర్చి కూడా వేసాను. మనమైతే స్టవ్ మీద అయితే పెట్టుకుందామండి. ఒక 3 విజిల్స్ వచ్చాకైతే తీసి చూసానండి. అన్నం అయితే మెత్తగా ఉడకాలి. చూడండి, అన్నం అయితే ఉడికిపోయింది. ఒకసారి అయితే గరిటెతో అటు ఇటు అంటే మెత్తగా అవుతుందండి వట్టిగానే, ఎందుకంటే ఆల్రెడీ అయితే మెత్తగా ఉడికింది. దాంట్లోకి అయితే చింతపండు అయితే రసం పోస్తున్నానండి. చింతపండు రసం పోస్తున్నాను. క్వాంటిటీ చూసి పోసుకోండి, మీరు తినే పులుపుని బట్టి. మరి ఎక్కువ వేసుకున్న పుల్లగా ఉంటే అంత టేస్ట్ అనిపించదు. కొన్ని వాటర్ యాడ్ చేస్తూ అయితే కలిపి కొంచెం లూజ్గా చేసి సరిపడా సాల్ట్ వేసి అయితే స్టవ్ మీద పెట్టుకోవాలండి. మళ్ళీ సాంబార్ పౌడర్ అండి, ఇదైతే ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు ఎక్కువ ఇంట్లోనే చేస్తాను. ఆ పౌడర్ అయితే అయిపోయింది, అందుకని అయితే అప్పటికప్పుడు తెప్పించానండి సాంబార్ పౌడర్ అయితే. బాగా కలిపి ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని అయితే స్టవ్ మీద పెట్టుకోవాలండి, ఒక మరుగు వచ్చే వరకు అయితే. మొత్తం వేసానండి, ఒక ప్యాకెట్ అయితే వేసాను. గ్లాసున్నర బియ్యానికి అయితే క్వాంటిటీ చూపిస్తున్నానండి నేను. మిర్చి అయితే వేసాను లాస్ట్లో. మళ్ళీ ఎల్లిపాయ అండి, మెత్తగా దంచుకున్న ఎల్లిపాయ, కరివేపాకు వేసి అయితే స్టవ్ మీద పెట్టుకుందాము. కొత్తిమీర అండి, కొత్తిమీర ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం వేస్తాను, మళ్ళీ లాస్ట్లో కూడా కొంచెం వేస్తానండి. చివరిలో అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలండి, ఖచ్చితంగా బాగుంటుంది. స్టవ్ మీద పెట్టి అయితే ఆన్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి, ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి చూడండి, చాలా తొందరగా అవుతుంది. ఆప్షనల్ అండి, క్యారెట్ ఆలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే పిల్లలకి వట్టి క్యారెట్ అయితే తినరనేసి అయితే ఆలు క్యారెట్ అయితే వేసాను. చూడండి, తాలింపు అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ అయితే వేసాను. అప్పటికప్పుడు ఇంట్లో ఏం కర్రీ లేకపోతే అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి. పప్పు అయితే అందరి ఇంట్లో ఉంటుంది కదా, ఏం వేసుకోకున్నా ఏం కాదు. పప్పును రైస్ ఉడకబెట్టేసుకొని ఇట్లా తాలింపు వేసుకొని తిన్నా బాగుంటుందండి, చింతపండు రసం వేసుకొని. నేనైతే వేసాను, పిల్లలైతే ఇష్టంగా తింటారని అయితే వేసానండి.
ఏం కూరగాయలు లేనప్పుడు చేసుకోవచ్చండి అప్పటికప్పుడు, చాలా బాగుంటుంది. ఎల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసాను, ఎండుమిరపకాయలు, కరివేపాకు, చివర్లో అయితే కరివేపాకు వేసుకుందామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే. తాలింపు అయితే వేసాను, అదైతే మరుగుతూ ఉంటుందని ఇంతలో అయితే తాలింపు వేసానండి. పక్కకు పెట్టేసుకోవచ్చని తాలింపు వేసుకొని చూడండి ఉడుకుతుంది. ఈ విధంగా అయితే కొంతసేపు అయితే ఉడకబెట్టుకోవాలండి. చివర్లో అయితే తాలింపు వేసుకొని మళ్ళీ ఒక 5 minutes అయితే ఉంచుకోవాలి స్టవ్ మీద. మా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారండి, బాగుంది. నేనైతే ఒక 2-3 times అయితే చేశాను. కరివేపాకు కొత్తిమీర ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ఉంటుందండి, అందుకోసం అయితే ఎక్కువ వేసాను కొత్తిమీర. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి క్యారెట్ అయితే మొత్తం స్మాష్ అయిపోయింది, అసలు కనబడదు. తింటుంటే అయితే మంచి టేస్ట్ అనిపిస్తుందండి. మళ్ళీ చివరిలో అయితే సాల్ట్ చూసుకొని అయితే వేసుకోండి, ఎందుకంటే చప్పగా ఉంటే బాగుండదు. అందుకని అయితే కొంచెం వేసాను. వేడి వేడిది బాగుంటుందండి అప్పటికప్పుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా అయితే రావాలి టెక్స్చర్ అనేది. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి, బాగుంటుంది. పిల్లలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. కర్రీస్ ఏమైనా తినడానికైతే ఇష్టపడరు పిల్లలైతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.